రామకృష్ణ బోధామృత సారము గ్రోలి తరించుడి జనులారా. మృత్యుతుల్య సంసారము దాటి ముక్తిని పొందుడి జనులారా. రామకృష్ణ బోధామృత సారము గ్రోలి తరించుడి జనులారా. మృత్యుతుల్య సంసారము దాటి ముక్తిని పొందుడి జనులారా. నమస్కారం. ఆ రోజు జూలై 3వ తేదీ 1884 సంవత్సరం గురువారం రోజు శ్రీరామకృష్ణ వారు బలరాం బోస్ ఇంట్లో భక్తులతో సంభాషిస్తూ ఆసీనులై ఉన్నారు. ఆయన వదనంలో చిరుదరహాసం వెల్లివిరుస్తోంది. అది ఆషాఢ శుక్ల దశమి రోజు పునర్రథయాత్ర ఉత్సవం. ఆ రోజున బలరాం ఇంట్లో జగన్నాథస్వామికి నిత్య పూజ నైవేద్యాలు జరుగుతూ ఉంటాయి. అలాగే అతని ఇంట్లో ఒక చిన్న రథం కూడా ఉంది. 2వ అంతస్తులో ఆ రథాన్ని లాగుతారు. ఆ ఉత్సవం చాలా వైభవంగా జరుగుతుంది. ఆ ఉత్సవానికి శ్రీరామకృష్ణ వారిని ఆహ్వానించాడు బలరాం బోస్. అంతకు ముందు జూన్ 25వ తేదీన రథోత్సవం మొట్టమొదటి రోజు ఆ రోజు ఈశాన్ ముఖోపాధ్యాయ ఇంటికి వెళ్ళారు రామకృష్ణ వారు. ఠన్ఠన్లో ఉన్నటువంటి ఈశాన్ ఇంటికి ఆయన ఆహ్వానం మేరకు వెళ్ళటం జరిగింది. అక్కడి నుంచి ఆ సాయంకాలం కాలేజీ స్ట్రీట్లో ఉన్నటువంటి భూధర్ ఇంట్లో శశిధర పండితుడు ఉంటున్నాడు, ఆయన్ని కలుసుకున్నారు. ఆ తర్వాత ఒక 3 రోజులు జరిగిన తర్వాత శశిధర పండితుడే దక్షిణేశ్వరానికి వచ్చాడు రామకృష్ణ వారి దగ్గరికి. దక్షిణేశ్వరంలో రామకృష్ణ వారిని దర్శించుకుని అక్కడ కొంత సంభాషణ అది జరిగింది. అయితే ఈరోజు బలరాం ఇంటికి శశిధర పండితుడిని రావించవలసిందిగా బలరాంకి చెప్పారు, అతన్ని ఆహ్వానించవలసిందిగా. ఎందుకంటే ఈ శశిధర పండితుడు హిందూ ధర్మం మీద ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాడు. అతడిలో భక్తి బీజాలు నాటి ఆధ్యాత్మిక పురోభివృద్ధి కలిగించాలనే ఉద్దేశంతోనేమో శ్రీరామకృష్ణ వారు శశిధర పండితుడిని ఆహ్వానించమని బలరాంకి చెప్పారు. సరే, అక్కడ రాము, మనోమోహనం, మా, బలరాం, ఇంకా కొంతమంది భక్తులు ఉన్నారు. అలాగే బలరాం తండ్రి కూడా ఉన్నాడు. బలరాం తండ్రి మంచి నిష్ఠాగరిష్ఠుడైనటువంటి వైష్ణవ భక్తుడు. బృందావనంలో వారికి ఒక తోట ఉంది. అక్కడ ఒక శ్యామసుందర ఆలయం నిర్మించి అక్కడ నిత్య పూజాదికలన్నీ జరిగేటట్లుగా చూస్తూ అతడు బృందావనంలోనే ఉంటూ ఉంటాడు. అక్కడ చైతన్య చరితామృతం వంటి గ్రంథాలు పఠించటం, అలాగే అప్పుడప్పుడు వైష్ణవ భక్తుల్ని రావించి వారిని సేవించటం, కార్యక్రమాల్లో పాల్గొంటూ బృందావనంలోనే ఉంటాడు. అయితే బలరాం శ్రీరామకృష్ణ వారిని దర్శించుకున్న తర్వాత అనేక ఉత్తరాలు తండ్రికి రాశాడు. శ్రీరామకృష్ణ వారిని దర్శించుకోమని చెప్పి తన తండ్రికి అనేక ఉత్తరాలు రాసిన తర్వాత ఈరోజు ఆయన రావటం జరిగింది. ఆ బలరాం తండ్రి కూడా ఇక్కడ ఈ బలరాం ఇంట్లో సమావేశంలో ఉన్నాడు. శ్రీరామకృష్ణ వారు భక్తులను ఉద్దేశించి ఇలా మాట్లాడుతున్నారు. అన్ని మతాల్లోనూ మా మతమే గొప్పది అనేటువంటి భావాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ మతాల వారు వారిలో వారు పరస్పరం కలహించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఇలాంటి భావాలు వైష్ణవ మతంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ భావాలను సమన్వయం చేయటం ఎలాగో వారికి తెలియటం లేదు. ఇలా అంటూ శ్రీరామకృష్ణ వారు బలరాం తండ్రి మిగతా భక్తుల్ని చూస్తూ, వైష్ణవ గ్రంథం భక్తమాల మంచి గ్రంథం, అందులో చాలామంది భక్తుల యొక్క చరిత్రలు ఉన్నాయి. అయితే మా మతమే సరైంది అన్నట్లుగా ఆ పుస్తకం ఏకపక్షంగా సాగుతుంది. జగజ్జనని విష్ణు మంత్రం స్వీకరించిందనేది కూడా ఆ గ్రంథంలో ఒక చోట రాయబడి ఉంది. ఒకసారి నేను మధురబాబుతో వైష్ణవ చరణ్ గురించి బాగా ప్రశంసించి అతన్ని తన వద్దకు ఆహ్వానించేటట్టుగా చేశాను. వైష్ణవ చరణ్ మధురబాబు దగ్గరికి వచ్చాడు. మధురబాబు అతడికి ఎన్నో మర్యాదలు చేశాడు. అతనికి వెండి కంచంలో ఉపాహారం ఇచ్చాడు. అంతా అయిన తర్వాత
వైష్ణవచరణ మధురబాబుతో, మీరు ఎన్నన్నా చెప్పండి, వైష్ణవ మంత్రం స్వీకరించకుండా ధరించడం అనేది సాధ్యం కాదు అన్నాడు. మధురేమో శాక్తేయుడు, దేవి ఉపాసకుడు. ఒక్కసారి మధును కళ్ళెర్ర చేశాడు. వెంటనే నేను వైష్ణవచరణ్ణి మోచేత్తో పుడిచాను అన్నారు శ్రీరామకృష్ణుడు. శ్రీమద్ భాగవతంలో కూడా ఇలాంటి భావాలు ఉన్నాయని చెప్పి విన్నాను. కృష్ణ మంత్రం పుచ్చుకోకుండా ఉంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్లే ఉంటుంది జీవితం అని వ్రాసి ఉందని చెప్పి నేను విన్నాను. అన్ని మతాల వారు మా మతమే గొప్పదని కలహించుకుంటూ ఉంటారు. శాక్తేయులు కూడా విష్ణు భక్తుల్ని కించపరచడానికి మాట్లాడుతూ ఉంటారు. శ్రీకృష్ణుడు నౌకను నడిపి భవసాగరాన్ని దాటించేటటువంటి వాడు అని చెప్పి వైష్ణవులంటే, శాక్తేయులు ఏమంటారంటే, అవును నిజమే, మా అమ్మ రాజరాజేశ్వరీదేవి కదా, ఆమె నౌకను నడపలేదు కదా, అందుచేత కృష్ణుణ్ణి ఆమె నౌక నడిపి తరింపజేయటానికి నియమించుకుంది అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడతారు. ఈ మాటలు విని అక్కడున్న భక్తులందరూ కూడా నవ్వుకున్నారు. లోకులు తమ తమ మతాలు పట్టుకుని ఎంత అహంకారం చూపిస్తారంటే, కామార్పగూరికి దగ్గరలో కొన్ని గ్రామాల్లో సాలెవాళ్ళు ఉన్నారు. వాళ్ళు మగ్గం నేస్తూనే ఇలా మాట్లాడుకుంటారు. ఏమయ్యా, నువ్వు ఏ విష్ణువుని కొలుస్తున్నావు? లోకాలను పాలించే విష్ణువునా? మేము అసలు ఆయన్ని తాకను కూడా తాకం, మేము ఆయన్ని స్మరించను కూడా స్మరించం, మేము ఆత్మారాముడైన శివుణ్ణి ప్రార్థిస్తాం, ఆయన్నే ఉపాసిస్తాం అని చెప్పి ఇలా డంబాలు పలుకుతూ ఉంటారు. లేకుంటే నువ్వు ప్రార్థించే హరిని గురించి కాస్త మాకు చెప్పబోయి ఒకవైపు మగ్గాలు నేస్తూనే ఇలా వ్యంగ్యధోరణిగా మాట్లాడుకుంటూ ఉంటారు. రతి తల్లి రాణి కాత్యాయనికి బాగా అంతరంగికురాలు. ఆమె వైష్ణవచరణికి మంచి అభిమాని. ఆమె ఒకసారి దక్షిణేశ్వరానికి వచ్చింది. ఎంతో భక్తి ప్రపత్తులు కలది. నేను ఒక సందర్భంలో కాళికాలయ ప్రసాదం తింటం చూసింది. అంతే, మళ్ళీ ఆ వైపుకు వస్తే ఒట్టు అని తమ యొక్క సంభాషణని కొనసాగించారు శ్రీరామకృష్ణ వారు. వీటన్నిటినీ సమన్వయపరిచినటువంటి వాడే సరైనటువంటి భక్తుడు. చాలామంది తమ మార్గమే సరైందని చెప్పే ఒక అపోహలో ఉంటారు. నా మటుకు నేను వైష్ణవం, శాక్తేయం, వేదాంతం అన్నీ ఒక్క సత్యాన్నే ధ్యేయంగా చేసుకుని ఏర్పడినవి అని చెప్పి భావిస్తూ ఉంటాను. ఎవరైతే నిరాకారమో అతడే సాకారం కూడా. ఆయనే అన్ని రకాల రూపాలు ధరించి ఉన్నాడు. నిర్గుణుడు నాకు తండ్రి, సగుణుడు నా తల్లి. ఎవరిని పొగడను, ఎవరిని ద్వేషించను. ఒక త్రాసులో రెండు సిప్పులు సమానమైనటువంటి బరువే కలిగి ఉంటాయి కదా. వేదాలు ఎవరి గురించి వర్ణించాయో వారి గురించే పురాణాలు, తంత్రాలు కూడా వర్ణించాయి. వేదాల్లో సచ్చిదానంద బ్రహ్మము అని చెప్పబడింది. అదే తంత్రాల్లో సచ్చిదానంద శివుడు అని చెప్పారు. అలాగే పురాణాల్లో సచ్చిదానంద విష్ణువు. వీరందరూ కూడా ఏ మతస్థులైనా కూడా ఆ ఒక్క సచ్చిదానంద రూపుణ్ణి మాత్రమే ధ్యానిస్తున్నారు. అందరికీ కూడా ఆ సచ్చిదానందుడే ఏకైక లక్ష్యం. మరి ఈ తగాదాలు ఎందుకు అంటూ శ్రీరామకృష్ణుల వారు తమ ప్రసంగాన్ని ముగించారు. మనం తర్వాత ఏం జరుగుతుంది అన్నది రాబోయేటటువంటి ఎపిసోడ్లో మనం చూద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.